వెల్కమ్ టు జిఎస్ఆర్ స్టడీ సర్కిల్. నా పేరు రాజయ్య. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి బృహత్ శిలాయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి బృహత్ శిలాయుగం. సో ఈ బృహత్ శిలాయుగం అనే టాపిక్ను ఇక్కడ మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే నిజానికి ఇది ప్రీ హిస్టరీ అనేటువంటి టాపిక్లో అంతర్భాగం. మన ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రీ హిస్టరీతో మొదలవుతుంది. ప్రీ హిస్టరీ అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఆ ప్రీ హిస్టరీలో మన మొదటి టాపిక్ వచ్చేసి శిలాయుగం తర్వాత కొద్దిపాటి తామ్ర పనిముట్లు, అదేవిధంగా కంచి పనిముట్లు కూడా లభించాయి. కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా లోహశిలాయుగం అని పిలుస్తున్నాం. మరి పూర్తిగా లోహశిలాయుగం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి అంశం మీద కూడా మనం గత క్లాసులో మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రీ హిస్టరీలో చివరగా వచ్చేటటువంటి టాపిక్ వచ్చేసి బృహత్ శిలాయుగం. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రీ హిస్టరీలో చివరి టాపిక్ బృహత్ శిలాయుగం. ఇక బృహత్ శిలాయుగం తర్వాత మిగిలిన టాపిక్లు అన్నీ కూడా చారిత్రక యుగం కిందికి వస్తాయి, హిస్టారికల్ పీరియడ్ కిందికి వస్తాయి. సో ఇది ముందుగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం, రైట్. మరి బృహత్ శిలాయుగాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ పదం కూడా దీని నేపథ్యంలో మనకు చాలా అవసరం. బృహత్ శిలాయుగాన్ని ఇంగ్లీష్లో మెగాలిథిక్ పీరియడ్గా పేర్కొంటారు. బృహత్ శిలాయుగాన్ని ఇంగ్లీష్లో ఏమని పేర్కొంటారు? మెగాలిథిక్ పీరియడ్ అని పేర్కొంటారు. మెగాలిథిక్ కల్చర్, మెగాలిథిక్ ఏజ్, మెగాలిథిక్ పీరియడ్ అని ఈ విధంగా మనం దీన్ని చూడాలి, ఈ విధంగా మనం దీన్ని పేర్కొనాలి, రైట్. బృహత్ శిలాయుగం లేక బృహత్ శిలాయుగ సంస్కృతి లేక మెగాలిథిక్ పీరియడ్ లేక మెగాలిథిక్ కల్చర్, ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక దీని పీరియడ్ వచ్చేసి ముందుగా మనం దీనికి సంబంధించిన పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. సో దీని పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 500 మధ్య కాలం. క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 500 మధ్య కాలం. మరి అసలు ఈ బృహత్ శిలాయుగం అనేటువంటి ఈ టాపిక్ను క్రీస్తుపూర్వం 1000 క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల మధ్యకాలం అని చరిత్రకారులు ఎలా నిర్ధారించగలిగారు? చరిత్రకారులు ఈ పీరియడ్ను ఎలా నిర్ధారించగలిగారు అంటే దీనికి కొంత ఆధారం ఉంది, దీనికి సంబంధించిన కొంత ఆధారం ఉంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని అల్లూరు అనే ప్రాంతంలో, ఈ అల్లూరు అనే ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు అక్కడి శిలాజాలపైన, అక్కడి బృహత్ శిలాయుగ వస్తువులపైన వీళ్ళు పరిశోధన జరిపారు, కాలాన్ని నిర్ధారించడానికి పరిశోధన జరిపారు. ముఖ్యంగా C14 పద్ధతిలో అంటే కార్బన్ డేటింగ్ పద్ధతిలో పరిశోధన జరిపారు. C14 మెథడ్ లేక కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అంటే చరిత్రలో కాలాన్ని నిర్ధారించడానికి ఈ C14 పద్ధతి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ను ఉపయోగించడం జరుగుతుంది. C14 పద్ధతి లేక పూర్తిగా చెప్పాలి అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి. ఈ C14 పద్ధతికి అనుగుణంగా అల్లూరు ప్రాంతంలో జరిపిన పరిశోధన వల్ల ఈ బృహత్ శిలాయుగం అనేది క్రీస్తుపూర్వం 1000 లేక క్రీస్తుపూర్వం 900 సంవత్సరాల్లో మొదలైనట్లుగా పరిశోధకులు నిర్ధారించారు. కాబట్టి ఇక్కడ మనం అల్లూరులో జరిపినటువంటి C14 పద్ధతిలో జరిపినటువంటి ఈ పరిశోధనలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. పర్టికులర్గా ఎక్కడ జరిపిన పరిశోధనలు అంటే అల్లూరు అనేటువంటి ప్రాంతంలో జరిపినటువంటి పరిశోధనలు. మరి ఈ క్రీస్తుపూర్వం 1000 క్రీస్తుపూర్వం 500 మధ్యకాలం, క్రీస్తుపూర్వం 1000 క్రీస్తుపూర్వం 500 మధ్యకాలం అంటే మరి అప్పటి ఉత్తర భారతదేశ పరిస్థితి ఏంటి? పర్టికులర్గా అంటే నిజానికి
మన దగ్గరి బృహత్ శిలాయుగ సంస్కృతికి సమకాలీనంగా ఉత్తరాదిలో ఆర్య నాగరికత విలసిల్లుతుంది, ఆర్య నాగరికత కొనసాగుతుంది. ఆర్య నాగరికతలో 2 దశలు ఉన్నాయి. ఒకటి ఋగ్వేద ఆర్య నాగరికత, రెండవది మలివేద ఆర్య నాగరికత. ఉత్తరాదిలోని మలివేద ఆర్య నాగరికతకు మన దగ్గరి బృహత్ శిలాయుగ సంస్కృతి సమకాలీనమైన సంస్కృతి అని చెప్పొచ్చు. ఇంకో దీన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మన దగ్గరి బృహత్ శిలాయుగ సంస్కృతి ఉత్తరాదిలోని ఏ సంస్కృతికి సమకాలీనమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ సంస్కృతికి సమకాలీనమైనది? వేద నాగరికతకు లేక అందులో భాగమైనటువంటి మలివేద ఆర్య నాగరికతకు సమకాలీనమైనది అని అర్థం చేసుకోవాలి. మలివేద ఆర్య నాగరికత. సో ఇది మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. దీని మీద మరి పూర్తి వివరాలు మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు ఉత్తరాదిలో అప్పుడున్నటువంటి సమకాలీన సంస్కృతి ఏంటి అనే దాన్ని గుర్తిస్తే సరిపోతుంది. మన బృహత్ శిలాయుగ సంస్కృతి మలివేద ఆర్య నాగరికతకు సమకాలీనమైనది. సో మన రామాయణ మహాభారతాలు నిజానికి మలివేద ఆర్య నాగరికత కాలానికి సంబంధించినవే. ఒకవేళ ఆ యాంగిల్లో కనుక అడిగితే ఇతిహాసాల కాలానికి సమకాలీనంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ సంస్కృతి కొనసాగింది అని అడుగుతాడు. రామాయణ మహాభారతాలకు సమకాలీనంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సంస్కృతి విలసిల్లుతుంది అని అడుగుతాడు. ఏ సంస్కృతి విలసిల్లుతుంది? బృహత్ శిలాయుగ సంస్కృతి విలసిల్లుతుంది. రైట్. వేద నాగరికత లేక అందులో రెండోదైనటువంటి మలివేద ఆర్య నాగరికత లేక మలివేద ఆర్య నాగరికతకు సంబంధించినటువంటి రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా మన బృహత్ శిలాయుగ సంస్కృతికి సమకాలీనమైనటువంటివి అని చెప్పొచ్చు. మరి బృహత్ శిలాయుగ సంస్కృతిని మనం భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా చూడాలా, లేక పర్టికులర్గా ఉత్తర భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా చూడాలా, లేక దక్షిణ భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా చూడాలా? ఇగో అనేదాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. నిజానికి దీన్ని మనం ఉత్తర భారత చరిత్రలో అంతర్భాగంగా చూడకూడదు. ఎందుకంటే ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి ఎక్కువగా దక్షిణ భారతానికి చెందిన సంస్కృతి. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఉత్తరాదిలో పెద్దగా ఎక్కడా లభించలేదు. ఒకవేళ లభించినా అవి చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇగో ఇది మీరు గమనించాలి. సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఏ టాపిక్ అయినా కూడా ఆ టాపిక్ భారతదేశ చరిత్రలో అంతర్భాగంగానే కొనసాగుతుంది. ఆ టాపిక్కు భారతదేశ చరిత్రతోటి సంబంధాలు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బృహశిలాయుగ సంస్కృతి అనేది, బృహశిలాయుగ నాగరికత అనేది ఉత్తర భారత చరిత్రలో అంతర్భాగం కాదు. అసలు ఒక రకంగా ఇలాంటి ఒక సంస్కృతి ఉత్తరాదిలో మనకు పెద్దగా కనిపించదు. ఇగో ఇది ఎక్కువగా దక్షిణాదికి చెందిన సంస్కృతి అని మనం గుర్తించాలి. ఎక్కువగా దక్షిణాదికి చెందినటువంటి సంస్కృతి. పర్టికులర్గా ఆ దక్షిణాదిలో ఒకటి ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2 ఈనాటి తెలంగాణ రాష్ట్రం, 3 ఈనాటి తమిళనాడు రాష్ట్రం, 4 ఈనాటి కేరళ రాష్ట్రం, 5 ఈనాటి కర్ణాటక రాష్ట్రం. ఇగో ఈ రాష్ట్రాలకు చెందినటువంటి సంస్కృతి బృహశిలాయుగ సంస్కృతి. పర్టికులర్గా ఇది దక్షిణాది సంస్కృతి, ఇది దక్షిణాది నాగరికత అని చెప్పాలి. ఈనాటి తమిళనాడు, ఈనాటి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇగో ఈ ప్రాంతాలకు చెందింది. ఇక ఒకవేళ దక్షిణ భారతదేశాన్ని కనుక మనం ఒక యూనిట్గా తీసుకుంటే ఇక్కడ ఈ సంస్కృతికి సంబంధించి దక్షిణ భారతదేశాన్ని కనుక మొత్తం తీసుకుంటే ఆ దక్షిణ భారతదేశంలో మరి ముందుగా బృహత్ శిలాయుగం ఎక్కడ మొదలైంది? ఇగో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అసలు బృహత్ శిలాయుగానికి దక్షిణాదిలో ఏ ప్రాంతం కేంద్రంగా కొనసాగింది? ఇగో ఇది మనకు ఇంపార్టెంట్. ఆ ప్రాంతం కర్ణాటక ప్రాంతం. ఆ కర్ణాటకలోని బ్రహ్మగిరి అనే ప్రాంతం, బ్రహ్మగిరి ప్రాంతం.
కర్ణాటకలోని బ్రహ్మగిరి ప్రాంతం కేంద్రంగా, బ్రహ్మగిరి ప్రాంతం ప్రారంభంగా బృహశిలాయుగ సంస్కృతి కొనసాగింది, బృహశిలాయుగ సంస్కృతి ప్రారంభమైంది అని చెప్పొచ్చు. ఇక కర్ణాటక మొదలుకొని మిగిలిన అన్ని ప్రాంతాల్లోకి, అంటే దక్షిణాదిలోని అన్ని ప్రాంతాల్లోకి బృహశిలాయుగ సంస్కృతి విస్తరించింది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాష్ట్రాలను సాధారణంగా ద్రావిడ రాష్ట్రాలుగా పేర్కొంటారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలను పర్టికులర్గా ఏమని పేర్కొంటారు? ద్రావిడ రాష్ట్రాలు అని పేర్కొంటారు. ద్రావిడ రాష్ట్రాలు అని పేర్కొంటారు. నిజానికైతే భారతదేశంలోని సంస్కృతిని గనక మనం సూక్ష్మంగా గమనిస్తే, భారతదేశంలోని సంస్కృతిని గనక మనం సూక్ష్మంగా గమనిస్తే అందులో రెండు ప్రధాన సంస్కృతులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ రెండు ప్రధాన సంస్కృతులను ఒకటి ఆర్య సంస్కృతిగాను, రెండోది ద్రావిడ సంస్కృతిగాను పేర్కొంటారు. ఆర్య సంస్కృతి ఎక్కువగా ఉత్తరాదిలో విస్తరించింది. ఉత్తర భారతాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి సంస్కృతి ఆర్య సంస్కృతి. దక్షిణాదిలో ఎక్కువగా విస్తరించిన సంస్కృతి, దక్షిణాదిని ఎక్కువగా ప్రభావితం చేసిన సంస్కృతి ద్రావిడ సంస్కృతి. కాబట్టి దక్షిణ భారతదేశం ఒక రకంగా ద్రావిడ దేశంగా కూడా పిలువబడింది. దక్షిణ భారతదేశంలోని ఇందాక మనం చెప్పుకున్నటువంటి రాష్ట్రాలు ఇవి ద్రావిడ రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈనాటి హిందూ మతం కూడా ఆర్య ద్రావిడ సంస్కృతుల సమన్వయము అని చెప్పొచ్చు. ఆర్య ద్రావిడ సంస్కృతుల సమన్వయం అని చెప్పొచ్చు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నేపథ్యంలో ఏమని వ్యాఖ్యానించాడు అంటే, ఆర్య ద్రావిడ దంపతులకు జన్మించిన శిశువు హిందూ మతం అని వ్యాఖ్యానించాడు. ఆర్య ద్రావిడ దంపతులకు జన్మించిన శిశువు హిందూ మతం అని వ్యాఖ్యానించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక దీన్ని వదిలేస్తే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బృహశిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు అని కనుక అడిగితే, బృహశిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు, బృహశిలాయుగ సంస్కృతి నిర్మాతలను ఏమని పిలవాలి అని కనుక అడిగితే, దానికి మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ద్రావిడ అని చెప్పాలి. ఈ సంస్కృతి నిర్మాతలు ఎవరు? ద్రావిడులు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ సంస్కృతి నిర్మాతలు ద్రావిడులు. ఇది ద్రావిడ సంస్కృతి. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ద్రావిడ సంస్కృతి. పర్టికులర్గా ఈ సంస్కృతి నిర్మాతలు ద్రావిడులు. ఈ సంస్కృతి ముందుగా మొదలైంది. ఈ సంస్కృతికి ప్రధాన కేంద్రం కర్ణాటకలోని బ్రహ్మగిరి ప్రాంతం. ఆ తర్వాత తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు విస్తరించింది. మరి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో బృహశిలాయుగ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు లభించలేదా అంటే లభించినాయి, కానీ అవి చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా అక్కడ ఆ సంస్కృతిని బృహశిలాయుగ సంస్కృతి అని మనం పిలవలేము, బృహశిలాయుగం అని మనం పిలవలేము. పర్టికులర్గా దక్షిణాదిలో ఈ 5 రాష్ట్రాల్లో మాత్రమే ఈ సంస్కృతికి సంబంధించినటువంటి ఎన్నో ఆనవాళ్ళు, ఎన్నో అవశేషాలు లభించాయి. రైట్. సో ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మరి అసలు దీని మీద జరిగిన పరిశోధనలు ఏంటి? బృహశిలాయుగ సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడం కొరకు జరిగిన పరిశోధనలు ఏంటి? నిజానికి చాలా పరిశోధనలు జరిగాయి. ముందుగా 1823 సంవత్సరంలో ఓవరాల్గా బృహశిలాయుగ సంస్కృతి గురించి 1823 సంవత్సరంలో ఒక ఆర్కియాలజిస్ట్ అయినటువంటి బాబింగ్టన్ అనేటువంటి పరిశోధకుడు 1823 సంవత్సరంలో ఇతడు బృహశిలాయుగ సంస్కృతి గురించి వివరిస్తూ ఒక పత్రాన్ని ప్రకటించాడు, ఒక పత్రాన్ని రూపొందించాడు, ఒక పత్రం రాశాడు, ఒక వ్యాసం ప్రచురించాడు. ఎవరు? బాబింగ్టన్. అంటే బృహశిలాయుగ సంస్కృతి మీద ఒక రకమైన చర్చను లేవనెత్తినటువంటి వాడు బాబింగ్టన్. ఏ సంవత్సరంలో? 1823
1923 సంవత్సరంలో. ఇక ఆ తర్వాత మరో ఆర్కియాలజిస్ట్ అయినటువంటి జాగర్. సో ఈ జాగర్ మొదటిసారిగా బృహశిలాయుగ సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడానికి తవ్వకాలు జరిపాడు. బృహశిలాయుగ సంస్కృతి గురించిన తవ్వకాలు జరిపిన మొట్టమొదటి వ్యక్తి జాగర్. ఇతడు తన తవ్వకాలను తమిళనాడులోని అదిచెన్నలూర్ అనే ప్రాంతంలో ప్రారంభించాడు. అదిచెన్నలూర్ అనేటువంటి ప్రాంతం, ఇది తమిళనాడులో ఉంటుంది. ఇగో ఇక్కడ ముందుగా తవ్వకాలు జరిగాయి. బృహశిలాయుగ సంస్కృతి గురించిన తవ్వకాలు ముందుగా ఎక్కడ జరిగాయి అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ జరిగాయి? అదిచెన్నలూర్ అనే ప్రాంతం, ఇది తమిళనాడులో ఉంటుంది. ఆ తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు? జాగర్. ఇక ఇతడే కాకుండా ఇతని తర్వాత ఉన్నటువంటి ఎంతోమంది బృహశిలాయుగ సంస్కృతి పైన తవ్వకాలు జరిపారు. జాగర్తో పాటుగా జాగర్ తర్వాతి కాలంలో కూడా ఎంతోమంది దక్షిణాదిలో బృహశిలాయుగ సంస్కృతి మీద పరిశోధనలు జరిపారు. కానీ ఈ పరిశోధనలు అంత శాస్త్రీయంగా కొనసాగలేదు. శాస్త్రీయంగా ఈ పరిశోధనలు ముందుకు వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా ఈ బృహశిలాయుగ సంస్కృతి మీద శాస్త్రీయమైన పరిశోధనలు జరిపినటువంటి ఘనత మరి ఎవరికి దక్కుతుంది అంటే మార్టిమర్ వీలర్ అనేటువంటి ఆర్కియాలజిస్టుకు దక్కుతుంది. మార్టిమర్ ఇతని పేరు మనకి ఇంపార్టెంట్. మార్టిమర్ వీలర్. సో మొదటి శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన వాడు మార్టిమర్ వీలర్. సో ఈ ముగ్గురిని మనం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి అనువదించుకోవద్దు. ఓవరాల్గా దక్షిణాదిలోని బృహశిలాయుగ సంస్కృతి మీద అధ్యయనం జరిపారు వీళ్ళు. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి రాలేదు పరిశోధనలకు సంబంధించి. ఇక్కడ మార్టిమర్ వీలర్ను మనం ఏ విధంగా తీసుకోవాలి? దక్షిణాదిలో బృహశిలాయుగ సంస్కృతి మీద శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన మొదటివాడిగా మనం మార్టిమర్ వీలర్ను గుర్తించాలి. ఇక దీంతో పాటుగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పరిశోధనల విషయానికి వద్దాం. నిజానికైతే బృహశిలాయుగం కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది దక్షిణాది సంస్కృతి. ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంస్కృతి. ఇది ద్రావిడ ప్రాంతాల సంస్కృతి. ఇది ద్రావిడుల సంస్కృతి. ఇగో ఈ బిట్ ఒక ఎగ్జామ్లో అడిగాడు. బృహశిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు అని అడిగాడు. ఇది ప్రీవియస్ బిట్. బృహశిలాయుగ సంస్కృతి నిర్మాతలు ఎవరు అంటే ద్రావిడులు. ఇది ద్రావిడ సంస్కృతి. ఒకవేళ ఈ కాన్సెప్ట్లో అడగొచ్చు ప్రశ్న, ఈ కింది వాటిలో ద్రావిడ సంస్కృతి ఏంటి అని అడుగుతాడు. కింది వాటిలో ద్రావిడ సంస్కృతి ఏంటి? ఋగ్వేదార్య నాగరికత, మలివేదార్య నాగరికత, అదేవిధంగా మాల్వా సంస్కృతి అండ్ బృహశిలాయుగ సంస్కృతి. ఇగో ఈ విధంగా అడుగుతాడు. ఈ విధంగా కింద ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు ముందుగా కాన్సెప్ట్ గుర్తించండి. అసలు బృహశిలాయుగ సంస్కృతి ఏ ప్రాంత సంస్కృతి, ఎవరి సంస్కృతి, దాని నిర్మాతలు ఎవరు? ఇగో ఇవి బేసిక్ పాయింట్స్. ఇది మినిమం వీటి మీద అవగాహన ఉండాలి మనకు. వాటి మీదనే దీని గురించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దీని నిర్మాతలు ఎవరు అనేది గతంలో ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి మీద పరిశోధనలు జరిపినటువంటి వాళ్ళు ఎవరు?